ఫ్రెండ్స్, మన అల్లు అర్జున్ అన్నయ్య బర్త్డేని పునస్కరించుకొని రాక మూవీకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. అందరూ కూడా ఆ పోస్టర్ ని చూసి చాలా బాగుంది అని చెప్పి నెగిటివిటీ కామెంట్లు కాకుండా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు ఆ పోస్టర్ కి. కానీ కొంతమంది అయితే మన అల్లు అర్జున్ అన్నయ్యనైతే అడ్డదిడ్డంగా అయితే ట్రోల్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ ట్రోల్స్ చేపించేది కూడా ఎవరో కాదు, తెలుగు ఇండస్ట్రీలో నేనే పెద్ద అని చెప్పుకునేటువంటి మన చింపాంజీ తాతయ్య. శరణమన్నయ్య హాస్పిటల్ కి వెళ్లి బీపీ గోళీలు తెచ్చేటివి వేసుకొని సపోర్ట్ దాకా పడుకో తాతయ్య అంటే ఏ పని పాట లేకుండా మన అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు కొంతమంది పేటిఎం కుక్కలకి డబ్బులు ఇప్పించి మరి ట్రోల్స్ అయితే చేపిస్తుంటాడు మన చింపాంజీ తాతయ్య. అయితే ఇక ఆ పేటిఎం కుక్కలు మన అల్లు అర్జున్ అన్నయ్యని ఏ విధంగా ట్రోల్స్ ఇప్పుడు చేస్తున్నారు అంటే, దీపికా పదుకోని ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది, ఆమె పక్కన అల్లు అర్జున్ ఏ విధంగా సెట్ అవుతాడు అని చెప్పి ఆయనను పెట్టారు. ఆమె ఉండేటువంటి హైట్ కి ఈయన ఉండేటువంటి పొట్టి గిచ్చ హైట్ కి ఏం విధంగా అసలు సెట్ అవుతుంది అని చెప్పి ఆయనను పెట్టారు. ఆయనని పెట్టే బదులు శరణమన్నయ్యని పెడితే ఏమవుతుండే, ఆయననన్నా మంచిగా యాక్టింగ్ చేసేవాడు అని చెప్పి మన చింపాంజీ తాతయ్య ఇచ్చినటువంటి డబ్బులకు న్యాయం జరగాలి అని చెప్పి తన కొడుకు అయినటువంటి శరణమన్నయ్యనైతే సపోర్ట్ అయితే చేస్తున్నారు ఈ పేటిఎం విధవలు. ఇక ఏం చెప్పాలి మీరే చెప్పండి. నిజానికి చెప్పాలి అంటే మన అల్లు అర్జున్ శరణమన్నయ్య వీళ్ళిద్దరిలో యాక్టింగ్ అయినా, డాన్స్ అయినా, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటువంటి విధానంలో అయినా ప్రతిదీ కూడా మన అల్లు అర్జున్ అన్నయ్యనే కొట్టేస్తాడు మార్కులు. కానీ ఇక్కడ మన శరణమన్నయ్యనేమో డాన్స్ వచ్చేసేమో ఆయన వచ్చి స్వయంగా డాన్స్ అయితే సినిమాలలో అయితే చెయ్యడు. ఆయన బాడీ డబల్ డూబ్ యాక్టర్లతోటన్నా డాన్స్ చేపిస్తాడు, లేకపోతే ఆయన వచ్చి డాన్స్ చేస్తే స్లోగా చేస్తాడు కదా డాన్స్. దాన్ని 3x స్పీడ్ లో 5x స్పీడ్ లో పెట్టి అయితే మేనేజ్ అయితే చేస్తుంటారు. దాన్ని పట్టుకొని కొంతమంది అయితే అల్లు అర్జున్ కి పోటీగా ఉంటాడు, ఇంకా అల్లు అర్జున్ ని మించే ఉంటాడు శరణమన్నయ్య అని చెప్పి మన అల్లు అర్జున్ అన్నయ్య తోటైతే కంపేర్ అయితే చేసుకుంటాడు మన శరణమన్నయ్య. అంతెందుకు పుష్ప 2 సినిమాలో మన అల్లు అర్జున్ అన్నయ్య ఎమోషనల్ సీన్స్ లో ఏ విధంగా జీవించాడో మనందరం చూసిందే, అదే విధంగా రియల్ గా చేశాడనమాట ఎమోషనల్ సీన్స్ లో అయితే, అది కూడా సింగిల్ టేక్ లో. ఇక యువతల పక్కల 10-18 టేకులు తీసుకొని మరి గే చేంజర్ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ చేశాడు కదా, ఆ సినిమాలో ఎమోషనల్ సీన్స్ మన శరణమన్నయ్య చేసేటువంటిది చూస్తుంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే మోషన్స్ వస్తాయన్నమాట. సో ఇక ఈ విధంగా చూసుకున్నా కూడా మన శరణమన్నయ్య కంటే మన అల్లు అర్జున్ అన్నయ్యనే ముందుగా ఉన్నాడు, ఎక్కువ మార్కులు కూడా కొట్టేశాడు. సో ఇక ఈ విధంగా మన అల్లు అర్జున్ అన్నయ్య బర్త్డే రోజు కూడా సంతోషంగా ఉండనివ్వకుండా మన చింపాంజీ తాతయ్య అయితే ఆ పేటిఎం కుక్కలతోటైతే డబ్బులు ఇప్పించి మరి అయితే ఘోరాది ఘోరంగా అయితే ట్రోల్స్ అయితే చేపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక ఏమనాలి మన చింపాంజీ తాతయ్యని. సొంత మెయిన్ అల్లుడైనటువంటి అల్లు అర్జున్ అన్నయ్య మీద ఎందుకు ఇంత పగనున్నాయేమో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఇక వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో అయితే బోలెడన్ని అయితే వస్తుంటాయి అన్నమాట. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.